గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్. మహారాష్ట్ర ఎన్నికలలో రాహుల్ గాంధీ ఒక మాట అనుండే, పారిశ్రామికవేత్తలు ఎవరు ఉట్టిగా విరాళాలు ఏమి ఇయ్యరు, దాని వెనకాల చాలా కారణాలు ఉంటాయని చెప్పేసి. సో ఈ 100 కోట్ల విరాళం వెనక ఏం కారణం ఉన్నదన్న విషయం కూడా ఈరోజు రాహుల్ గాంధీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా వ్యాపార విస్తరణ తెలంగాణలో ఇంత జరుగుతుంటే 12,400 కోట్ల రూపాయల ఎంఓయూలు కుదిరితే కాంగ్రెస్ పార్టీకి తెలియకుండా జరుగుతుందా? ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ దేశంలో. సో వాళ్ళకి తెలియకుండానే ఇదంతా జరిగిందా అన్నది ఒక ప్రశ్న. సో తెలంగాణలో 100 కోట్ల రూపాయలు రిటర్న్ చేశారు, ఓకే. ఇప్పుడు 12,400 కోట్ల రూపాయలతోటి పెట్టుబడులు ఆల్రెడీ ఎంఓ అయింది. సో ఎంఓ అయిన తర్వాత మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుందా? ఒకవేళ చేస్తే అదాని ఊరుకుంటాడు, ఇది మళ్ళీ లీగల్ సమస్యలు వస్తాయి కదా. వస్తాయి తప్పనిసరి. శ్రీకాంత్ గారు, మీకు ప్యానల్ మిత్రులు నమస్కారం. ఇలా పాపం తలా పిడికడు. విద్యుత్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందాలు కుదుర్చుకున్న దానిలో గత 20 ఏళ్ళుగా నేను విద్యుత్ రంగంలో 3 సబ్ స్టేషన్లు మేము రన్ చేసి తీసుకున్న వాళ్ళం. కళ్ళచెరువు మనకు పశ్చిమ గోదావరి జిల్లాలో, అట్లాగే రాయగిరి, చెంచల్గూడ, గజ్వేల్ సబ్ స్టేషన్ నడిపించినాం మేము. అందుకని ఇక్కడ ఏమైందంటే విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరున్నా, ఏ ప్రభుత్వ పార్టీ ఉన్నా కూడా అందులో ఖచ్చితంగా అవినీతి ఉన్నది. కొంచెం కొద్ది గొప్ప, పెద్ద కావచ్చు, తక్కువ కావచ్చు. దీనికి కారణం ఏంటంటే మనకు కేంద్ర ప్రభుత్వం బల్క్ గా విద్యుత్ కొనుగోలు చేసేసి 7% కమిషన్ మీద అదాని కంపెనీ నుంచి తీసుకొని సోలార్ విద్యుత్ కింది రాష్ట్రాలకు అమ్ముకోమన్నది. అక్కడ కదా వచ్చిందంత ఆరోపణ అంతా కూడా. అందుకని ఇప్పుడు నేరము, రాజకీయాలు, వ్యాపారం, ఈ 3 ఒకటే సార్. ఇప్పుడు శ్రీకాంత్ గారు ఎట్లా ఉందంటే, గతంలో రాజకీయాలు చేసుకునే వాళ్ళు, రాజకీయాలకు నేర సామ్రాజ్యం అని ఉంటే కూడా బయట ఉండి వాళ్ళు ఏమైనా పనులు చేయించుకునేవారు రాజకీయ నాయకులకు చెప్పి. మనకు కాస్ట్యూమ్ కృష్ణ సినిమా వచ్చింది, ముఖ్యమంత్రి ఉంటాడు అందులో. మిమ్మల్ని వాళ్ళు గుండాలని పోతే తనుద్దీన్ వస్తే అని అంటాడు, అరే మిమ్మల్ని ఎవరైనా నమ్ముకుంది, నా ప్రధాన వృత్తి అదే కదా అని వెనరించి కథిస్తాడు. వాళ్ళు ఏమైందంటే నేరస్తులే రాజకీయాల్లోకి వస్తున్నారు, మనకు అనేక సర్వేలు చెప్తున్నాయి. అట్లాగే వ్యాపార వర్గాలు, గతంలో టాటా బిర్లా వ్యాపార వర్గాలు ఉండి కూడా బయట నుంచి మనకు పార్లమెంట్ లో కొంచెం నియంత్రించేవారు, బయట నుంచి ప్రభావం చూపించేవారు. ఇప్పుడు ఏమైనా చూసింది కదా, ఇప్పుడు గతంలో కమ్యూనిస్టులు కానీ చాలా మంది సామాజికవేత్తలు కానీ టాటా బిర్లాను ఉట్టగించేవాడు. ఇప్పుడు ఏమైంది, హాబీ మనకు అదాని అంబానీ అంటున్నారు కదా. అందుకే ఇప్పుడు మారింది, కాలం మారింది, ద్రవ్యోల్బణం పెరిగింది, డబ్బుల విలువ తక్కువైంది, రకరకాలుగా ఆరోపణలు వస్తున్నాయి. అంటే మనకు రాజకీయ రంగంలో ఒకటేమో నేర రాజకీయాలు, నేర రాజకీయాల వాళ్ళందరూ పార్లమెంట్ సభ్యులుగా, అసెంబ్లీ సభ్యులుగా ఎక్కువ మంది వస్తున్నారు. రెండోది ఏమైంది, రాజకీయాల్లో వ్యాపార వర్గాలు డైరెక్ట్ గా ప్రభావం చూపెడుతున్నాయి. ఇప్పుడు ఏది పార్లమెంట్ చట్టసభలో వాళ్ళకి సంబంధించిన వర్గాలు కొన్ని వచ్చేస్తున్నాయి, విరాళాలు ఇచ్చి ఏ రకంగా. అది దానికి మించి ఏం జరుగుతలేదని నేను అంటున్నాను. ఇంకోటి, డబ్బుకు శ్రీకాంత్ గారు భాష ఉండదు, కులం ఉండదు, మతం ఉండదు. డబ్బుకు డబ్బు భాష ఉండదు, ఇంకోటి ఉండదు. ఎవరైనా సరే అతిథులు ఎవరు కాదు, కానీ కొంచెం ఎక్కువ తక్కువ అంటున్నారు. అందుకని ఇప్పుడు ముందు మనకు సతీష్ చెప్పినట్టు, వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు, గతంలో 10 సంవత్సరాల నుంచి అదానితో కుదిర్చుకోవాలి. నిజంగా చెప్పాలంటే చాలా పనులు తెలంగాణ నష్టపోయింది అంటున్నాడు. అంటే బీజేపీతో సఖ్యతగా ఉంటే వచ్చేదని కాదు, బీజేపీ రాష్ట్రానికి చేసిన అన్యాయం వేరుగా ఉన్నది. కానీ ఇద్దరి మధ్యన సఖ్యత లేకపోతే ప్రజలు నష్టపోయింది కదా. 2 ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకపోతే. సరే, రేవంత్ రెడ్డి గారు మొదలు రాగానే కొంత సఖ్యతగా ప్రదర్శించుండు, చేసిండు, చూద్దాం అనుకున్నాం. కానీ ఏమైందంటే 11 నెలలుగా ఆరోపణలు, ప్రతి ఆరోపణల మధ్య ఇప్పుడు అదాని వివాదం ముందుకు వచ్చింది. అదాని వివాదంలో మనకు వేరే అమెరికా కంపెనీ వాళ్ళు మనెందుకు ఇక్కడ దాన్ని పాయింట్అవుట్ చేస్తున్నారంటే, పెట్టుబడులు అక్కడేవి కదా, ఇన్వెస్టర్స్ అక్కడి వాళ్ళు. ఇంకోటి ఏంటంటే, మనకు విదేశాల్లో ఎన్ని లోపాలు ఉన్నా కూడా అమెరికా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానీ, వెబీ కానీ, లేకపోతే మనకు కరప్షన్ కు సంబంధించిన విదేశీ కరప్షన్ కు సంబంధించిన, ఫారిన్ కరప్షన్ కు సంబంధించిన రూల్స్ కానీ, అది 70s లో ఏర్పడ్డది ఆ చట్టం. ఇవాళ నిప్పులేని పొగరాదు కదా, వాళ్ళు పెట్టిండ్రు. అందుకని ఇప్పుడు దాన్ని రుజువయ్యేదాకా నిందితులు మాత్రమే. ఇప్పుడు అదాని నిందితులని తీర్చలేదు, కానీ అదాని గ్రూప్ పెట్టుబడులు అంటరాని వెంటనే నేను ఒప్పుకోనంటున్నా. ఏమైనా కదా, అదాని ఎప్పుడు దిగిండు, గతంలో కాంగ్రెస్ హయాంలో కూడా అదాని. బట్ రామోరావు, గతంలో కేసీఆర్ ఎందుకు రానివ్వలేదు, రేవంత్ రెడ్డి ఎందుకు రాణిస్తారు? పెట్టుబడులు ఎవరైనా పెట్టచ్చు రాష్ట్ర అభివృద్ధి కోసం అన్నది ప్రధానంగా ఇక్కడ తీసుకోవాల్సినటువంటి అంశం. బట్ కేసీఆర్ ఎక్కడ ఎంటర్టైన్ చేయలేదు. సో మేము వస్తే ఆహ్వానించాం, మర్యాదపూర్వకంగా పంపించాం తప్ప మేము పెట్టుబడులను ఇక్కడ ఆ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించనివ్వలేదు. బట్ కాంగ్రెస్ పార్టీ రాగానే అదానిని ఎంటర్ చేయడం జరిగింది. ఆయన అనాలిసిస్ సతీష్ గారి దగ్గరకు వస్తా, ఇంకా ఈయన దగ్గర ఇంకా చాలా ఇన్ఫర్మేషన్. ఇప్పుడు కూడా అంటే అదే పెట్టుబడులు అంటరాని కాదంటున్నాను. ఇప్పుడు వాళ్ళ అంటరాని కాదు, బట్ బీఆర్ఎస్ కు వచ్చిన నష్టం ఏంటి, కాంగ్రెస్ కు వచ్చినటువంటి లాభం ఏంటి? అదాని అంటే మోడీకి సంబంధించిన వాడు అనే భావన ఉంది ఖచ్చితంగా.
మనం కొంత నష్టపోయినా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా పెట్టుబడి పెడతా అంటే వద్దంటే కరెక్ట్ కాదంటున్నా. ఇవాళ రాజకీయంగా ఆ, కక్షలు కార్పణ్యాలు వేరుగా ఉన్నా, అంటరానితనం వేరుగా ఉన్నా కూడా అంతేందుకు ఎంఐ ఏమో సెక్యులర్ అవుతుంది, బీజేపీ ఏమో ఆ, మమతతో పార్టీ అవుతుంది. రాజకీయ పట్ల అంటరానితనాలు ఉన్నాయి కనుక దాని వల్ల ఏమన్నా కేసీఆర్ గారు ఇక్కడ పెట్టుబడులు తీసుకురాకపోయిందో అనుకుంటున్నా. అదాని కాకపోతే ఇంకెవరైనా తీసుకురావచ్చు కదా, ఇంకేం రాలేదా? అందుకని ఇక్కడ ఏమంటున్నానంటే పెట్టుబడులకు ఈ కులము మతము చూడనంటే చూడొద్దు అంటున్నాను. పెట్టుబడులు ఎవరైనా పెట్టవచ్చు, అందులో అవినీతి ఉంటే వ్యతిరేకించాలంటున్నాను. అవినీతి ఎక్కడ ఉందంటే మేము స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చాం గవర్నమెంట్ కి. అప్పుడు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చలవిడిగా అడ్డగోలుగా మనకు కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకుంటే అందులో అవినీతి చాలా ఎక్కువ ఉందని. గతంలో అవినీతి ఎట్లా ఉండే శ్రీకాంత్ గారు, డైరెక్ట్ గా ప్రజల నుంచి దోపిడీ ఉంటుండే, ప్రజలు తిరగబడేవాళ్ళు. ఇప్పుడు రాజకీయ నాయకులు అంతకని తెలివి మీరు పార్టీలు కూడా పార్టీ నడపంటే కష్టం, పార్టీలు ఎలక్షన్ పే చేయాలంటే కష్టం కనుక ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రజలకేమో తాయిలాలు ఇస్తున్నారు. ఇటువంటి లంచాలు ఏదైతే అవినీతి ఏది ఉందో పెద్ద ఎత్తున బల్క్ లెవెల్లో చేస్తున్నారు. 100 కోట్లు 1000 కోట్లే, లక్షల కోట్ల దాకా పోతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? ప్రజల నుంచి దోపిడీ చేస్తే ప్రజల నుంచి వెంటనే వ్యతిరేకత వస్తుంది. ప్రజలకు 10 రూపాయలు ఇచ్చేద్దాం, ఇచ్చేసి 100 రూపాయలు ఎక్కడి నుంచి వేరే దగ్గర నుంచి. ఇవాళ గతంలో ఉన్న అవినీతికి ఇప్పటికున్న తేడా అదే. గతంలో 2 పార్టీల మధ్యన గానీ వైట్ అండ్ బ్లాక్ లో పోరాటం జరిగేది. ఉదాహరణకు కనపడని చెయ్యి ఇప్పుడు ఆడిస్తుంది మొత్తం రాజకీయాలను కూడా. రాజకీయాలు ఉన్నవాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, రాజకీయాలు ఉన్నవాళ్ళు విషవాలయంలో చిక్కున్నారు పార్టీలతో సహా. ఇప్పుడు వాళ్ళకి పార్టీ నడపాలంటే కష్టం, పార్టీ ఎలక్షన్ ఫేస్ చేయాలంటే 100 కోట్లు 1000 కోట్ల విరాళాలు కావాల్సి వస్తుంది. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? అందరూ అదే చెప్తున్నారు. ఇప్పుడు ఈ విషవాలయంలో అందరూ ఉన్నా రాజకీయాలను వ్యతిరేకించడం, రాజకీయాలు ద్వేషించడం అన్నమాట. వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే పెట్టుబడులు ఆహ్వానించేటప్పుడు పారదర్శకత జవాబుదారుదనం ఉంటే ఎవడు అడగడు కదా అంటున్నాను. ఇప్పుడు ఇవాళ 100 కోట్లు వాపసు తీసుకుంటే 12,500 కోట్ల ఒప్పందం అయితే పోదు, కానీ ఆ ఒప్పందం తప్పు కాదంటున్నాండి. రేవంత్ రెడ్డి తీసుకునే తప్పు కాదు, బీజేపీ వాళ్ళు ఆహ్వానించి తప్పు కాదు, జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించి తప్పు కాదు. అందులో అవినీతిని చూసినా దాన్ని వ్యతిరేకించాలి. అంటే అవినీతి లేకుండా ఒప్పందాలు కుదరమాట కుదురుతాయి కదా. అవినీతి లేకుండా శ్రీకాంత్ గారు ఒక మాట, అవినీతి లేకుండా ఒప్పందాలు కుదరవా? ఇప్పుడు కుదరదు అంటే ఈ ఒప్పందాలు రామ్మోహన్ గారు ఈ ఒప్పందాలు రద్దు చేసుకునే అవకాశం ఉందా? ఈ 12,000 కోట్లది లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. గతంలో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఎందుకు రద్దు చేసుకుంటామని కారణం, సహేతుకమైన కారణం చెప్పాలి కదా. ఇప్పుడు విరాళం వాపసు ఇచ్చుడు వేరు. మనకు బుద్ధుడు ఒక మాట అంటాడు, ఎవరైనా చాలా మందిని తిడుతున్నారు వాళ్ళే నీ దగ్గరకు వస్తున్నారు ఏంటి అని అంటే ఆయన ఒక సామెత చెప్తాడు బుద్ధుడు. ఏమనంటే మీకు ఎవరైనా బహుమతి ఇచ్చామనుకోండి, తీసుకోకపోతే ఎవరి దగ్గర ఉంటది అంటాడు, మీ దగ్గర ఉండిపోతుంది. ఇది అంతే. ఇప్పుడు ఆయన ఇస్తా అనుకున్నాడు, అది కూడా ప్రభుత్వానికి ఇస్తా అనుకున్నాడు. రేవంత్ రెడ్డి డైరెక్ట్ కాదు, అది తీసుకోకపోవడం విఘ్నత మన ప్రభుత్వం అని అంటున్నాడు. కానీ 12,500 కోట్ల రూపాయలు దాన్ని ఒప్పందం కుదుర్చుకోవడం తప్పు కాదు, అదాని అంటరాని వాడు కాదు అంటున్నాడు. అదాని మీ వర్షన్ ఓకే, బట్ ఇది పొలిటికల్ యాంగిల్ లో చూసుకుంటే సతీష్ గారు, పెట్టుబడులు ఆకర్షించిన పెద్ద విషయం కాదు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరైనా పెట్టుబడులు పెట్టొచ్చు, ఏ కంపెనీ అని రావచ్చు. అదాని అంటేనే మోడీని అదానిని వేరు చేసి చూడడం అన్నదే